గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలను సొంతం చేసుకుంటారో ప్రైవేట్ వాళ్ళని మేము అధికారంలోకి వచ్చాక 2 నెలల్లోగా జైలుకి పంపిస్తాం అంటూనే ఇంకొక మాట కూడా అన్నారు. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించినటువంటి వాళ్ళని కూడా జైలుకి పంపుతామని చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ 2 అంశాలు. ఒకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళని జైలుకి పంపుతాం అంటున్నారు. ఇది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇది తెలుగుదేశం పార్టీనో, లేకపోతే జనసేన పార్టీనో, బీజేపీ పార్టీనో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. వాళ్ళకు అనుకూలంగా టెండర్లు కట్టబెట్టడం కాదు. వాళ్ళకు అనుకూలంగా ఇష్టానుసారంగా రాసి సంతకం పెట్టడం కాదు. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయం. ఆర్డర్ బై ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళకి వచ్చేటటువంటి జీవోలన్నీ కూడా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద వస్తుంది. అంటే రాజముద్రతోటి వస్తుంది అనమాట. సో మీ ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీడీపీ ఉన్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, కూటమి ఉన్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రభుత్వం. అది మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. సరే, మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఘాటైనట్లు హెచ్చరికలు చేశారు. దీనికి మనం గతంలోకి వెళ్తే, గతంలో లోకేష్ అనేక సందర్భాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలతోటి ఇన్వెస్టర్లతోటి మాట్లాడిన సందర్భంలో కొన్ని ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రానివ్వము అనేటటువంటి భరోసా, హామీ మీరు ఇస్తే తప్ప మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్లు అన్నారని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడారు. మీరు అందరూ కూడా వినే ఉంటారు, బహుశా అది గుర్తుండి ఉంటుంది. మరి ఆయన ఆ మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దానికి ఎగ్జాక్ట్గా, అంటే ఆ రోజు నారా లోకేష్ ఏదైతే చెప్పారో దానికి ఎగ్జాక్ట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు మనకు కనిపించాయి. ఏంటి అంటే, ఎవరైతే ఈ పీపీపీ విధానంలో తీసుకున్న మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, జైలుకి పంపిస్తాం. అంటే దీని ఉద్దేశం ఏంటి? పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఈ భయము పెట్టుబడిదారులు వస్తే, ఇప్పటికే భారీ ఎత్తున కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా ఒక పక్క ఇంజనీరింగ్ చేసి, వృత్తి విద్యా కోర్సులు చేసి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. ఒక్క ఇంజనీరింగ్ ఉద్యోగం రావడానికి ఎంత అవసరపడుతున్నారో క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఐటీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఐటీ పూర్తి చేసినటువంటి విద్యార్థులని, నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు. సో ఏదో కొత్తగా ఐటీ కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకున్నటువంటి వాళ్ళని జైలు బెదిరించడం. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది బెదిరింపు. సో ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి మీద, మీరు కావాలంటే తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద పోరాటం చేయండి, ప్రభుత్వం మీద పోరాటం చేయండి, విధానాల మీద పోరాటం చేయండి. అంతేగాని వాటిని తీసుకునేటటువంటి కాంట్రాక్టర్ల మీద మేము కేసులు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇన్వెస్టర్లో ఈ భయం మొదట్లోనే స్టార్ట్ అయింది కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో. అందుకే వాళ్ళు అడిగారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పేసి మీరు హామీ ఇస్తేనే మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోతే పరిస్థితి ఏంటి? నిజంగా పెట్టుబడి పెట్టేటటువంటి ఇన్వెస్టర్లు భయపడితే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? నిజంగా ఆయన చెప్పినట్టు కేసులు పెడతారేమో అని చెప్పేసి భయపడి ఇన్వెస్టర్లు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిస్థితి ఏంటి? అంటే ఒక రకంగా చెప్పాలంటే, మీ కక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదన, కూటమి ప్రభుత్వం మీదన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల మీదన, ఎవరి మీద మీ కక్ష? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? మీకు ప్రతిపక్షంగా మీకు రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. మీరు ప్రతి అంశాన్ని మాట్లాడొచ్చు. మీరే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఖచ్చితంగా భావ ప్రకటన చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం చేసేటటువంటి భావ ప్రకటన ఏదైతే ఉందో అది ఇతరుల హక్కుకు భంగం కలిగించకూడదు. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది. ఇది రాజ్యాంగం చెప్పింది. నేనో, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట కాదు ఇది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల ద్వారా ఏమర్థమవుతుంది అంటే, ఇన్వెస్టర్లను ఆయన భయపెడుతున్నాడు. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడుల వెలువను ఆపడానికి ఈ అంశాన్ని సాగ్గా చూపించి, ఆంధ్రప్రదేశ్లో మేము చాలా గట్టిగా ఉన్నాం, మేము లేకుండా ఏది జరగదు, అవసరమైతే మీరు చూడండి అనేసి కోటి సంతకాల సేకరణతో 1 కోటి మంది మా వెనక ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద టీడీపీ నాయకులు కూడా అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే 2024 1,34,84,134 మంది ఓటర్లు ఓట్లేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు సంతకాలు పెట్టింది మాత్రం 1,04,00,000 మందే. మరి 28 లక్షల మంది ఓట్లు డ్రాప్ అయిపోయే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ విమర్శలు చేస్తున్నారు. 5 కోట్ల మంది
ఉంటే 1,00,00,000 మంది సంతకాలు పెట్టారంటే ఇంకా 4,00,00,000 మంది వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి విమర్శలు చేస్తారు. సరే అవన్నీ కూడా పక్కన పెడితే ఇన్వెస్టర్లని బెదిరించే ధోరణిలో మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది ఒక విఘాతం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలో ఎవరంటే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది మేలు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు మనం చూసాం ఒక వార్తను. ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి విమర్శలను తిప్పికొట్టండి, వాళ్ళని టార్గెట్ చేయండి అని చెప్పారని చెప్పేసి చూసాం. సో ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినటువంటి మాటలు మాట్లాడిన వెంటనే కూటమి నుంచి అంటే ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా టార్గెట్ చేశారు. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన సత్యకుమార్, సో ఆయన ఏం చేశారు, ఆయన అటాక్ స్టార్ట్ చేశారు. సరే ఆయన ఆ శాఖకి మంత్రి కాబట్టి ఆయన మాట్లాడారు అనుకుందాం. గతంలో కూడా అనేక సందర్భాలు ఎప్పుడు మాట్లాడినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పుడు మోడీ గారు చెప్పినారు అనేటటువంటి అంశం బయటకు వచ్చిన తర్వాత ఈయన మాట్లాడడాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలో కేవలం టీడీపీనో జనసేనో కాదు, ఇక బీజేపీ కూడా శత్రువే అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దమ్ముంటే మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ అప్పుడు నన్ను జైల్లో పెట్టండి అని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ ఈ సలహాల వల్ల ఆయన మాట్లాడేటటువంటి మాటల వల్ల ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని ఆయన గుర్తించలేకపోవడం అనేది నిజంగా ఆ పార్టీకి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే మాట్లాడే సందర్భంలో విధానాల మీద పోరాటం చేయండి, ఆ విధానాలు తప్పని చెప్పేసి నిరూపించండి, ఆ విధానాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయండి, అవి తప్పుడు నిర్ణయాలు అయితే. అంతేగాని ప్రజా వ్యతిరేకత ముసుగులో వచ్చేటటువంటి ఇన్వెస్టర్లని పెట్టుబడులని ఆపడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అని చెప్పి బెదిరించడం, కుట్రలు చేయడం అనేది నిజంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదు. అట్ ది సేమ్ టైం మీ పార్టీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.